సింహాచలం చందనోత్సవంలో అపశృతి జరిగింది. భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న పుణ్యక్షేత్రంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. స్వామి నిజరూప దర్శనం తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడే 300 రూపాయల టికెట్ క్యూ లైన్ ఉంది. దాని పక్కనే సిమెంట్ గోడ కూడా ఉండడంతో అది అప్పటికే కురుస్తున్న భారీ వర్షానికి కుప్పకూలి క్యూ లైన్ లో ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటనలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోగా వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, అడవివరం ప్రాంతానికి చెందిన గెడ్ల వెంకట్రావు, తూర్పు గోదావరి జిల్లా మాచవరం అంబాజీపేటకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ పత్తి దుర్గా స్వామినాయుడు, కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర్రావు, హెచ్బీ కాలనీ వెంకోజీపాలెం నివాసి గుజ్జరి మహాలక్ష్మి, హెచ్బీ కాలనీ ఉమానగర్ ప్రాంతానికి చెందిన పైలా వెంకటరత్నం, మధురవాడ చంద్రపాలెం నివాసి పిల్ల మహేష్ లుగా గుర్తించారు. ఈ ఘటనలో మహేష్ భార్య పిల్ల శైలజ కూడా మృతి చెందారు. సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే రాష్ట్రపతి ముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. అటు ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.